నమస్తే శేఖర్ భాష గారు, బాగున్నారా? వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో అంటే రీసెంట్ ఇష్యూ మంగళి గారిది ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే టాపిక్ నడుస్తుంది కదా. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అంటూ ఓన్గా రీసెర్చ్ చేసుకుంటారు కదా, సో ఆ టాపిక్ మీద మాట్లాడదామని. మంగ్లీ గారి విషయం అది యాక్చువల్ మంగ్లీ గారు నాకు ఎప్పుడు పరిచయం అంటే 2018 అనుకుంటా. ఓకే, మీకు పరిచయం డైరెక్ట్. అంటే మామూలుగా తెలుసు, సింగర్, అద్భుతమైన సింగరు, అందరిలాగే నేను ఆవిడకి అభిమాని. రేలా రేలా పాటలు గురించి ఆవిడతో కలిసి పనిచేసే అవకాశం అప్పట్లో 2018లో కువైట్లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడ నేను, మంగ్లీ గారు, బితిరి సత్తి, మేమందరం కలిసి పూర్ణ గారు వీళ్ళందరూ వచ్చారు. అందరూ చేశారు. నాకు ఆ రేలా 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 పాట చాలా ఇష్టం. ఆవిడ అది అక్కడ ఆలపించబోతున్నారు అని, అంటే నేనే యాంకరింగ్ చేశాను ఆ షో మొత్తం హోస్ట్ చేశాను. ఓకే, ఆలపించబోతున్నారు అన్నప్పుడు ఆహా చూద్దాం, రియల్గా చూసే అవకాశం దొరికిందని చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేసి లెట్స్ వెల్కమ్ మంగ్లీ గారు అని చెప్పాను. ఆవిడ వచ్చి పాడుతున్నారు. నాకు అబ్సల్యూట్ అసలు ఆ విన్న పాటకి ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఓకే, ఏ మాత్రం ఇంచు కూడా తేడా లేదు అనిపించింది. కట్ చేస్తే నాకు అక్కడ సీడీ పెట్టి ప్లే చేస్తున్నారు. అవునా? ఈవిడ లిప్సింక్ ఇస్తుంది. అదేంటి నాకు మంచిగా అనిపించలేదు. నేను ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ అడిగా, ఏంటండి ఇది జనాలు మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, లేదండి ఇది నార్మల్ ప్రాక్టీసే, చాలామంది సింగర్స్ ఇలాగే చేస్తుంటారు. సరే, నాకు అప్పట్లో కొంత మంచిగా అనిపించలేదు. ఓకే ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఆర్గనైజర్ నాకు ఫోన్ చేశారు. ఏమంటే మీకు ఆవిడ తెలుసు కదా, కొంత ఏదో సమ్ ధీరమ్స్, ఎన్నో ధీరమ్స్ తీసుకున్నారు, ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఎవరు? మంగళి వాళ్ళ దగ్గర దిరామ్స్ తీసుకున్నారు, ఆర్గనైజర్ దగ్గర ఏవో సంథింగ్ తీసుకున్నారు, ఇచ్చేస్తా లేదే అని చెప్పినారు, ఇవ్వలేదు. మీరు ఏదన్నా కొంచెం చెప్పండి, నేను ఇక్కడ జస్ట్ కోఆర్డినేటర్ని, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతాను, ఆ సెలబ్రిటీ మెహర్బానీ చేయాలి కదా. ఇంకొక కొత్త ఎలిగేషన్ వేస్తారు మీరు ఇప్పుడు ఆవిడ మీద. నాకు వాళ్ళు చెప్పిన మాట అదే అంటే. సో నన్ను అడగమన్నారు. నాకు జస్ట్ అప్పుడే పరిచయం. నేను చూడండి, ఇచ్చేది మీరు, అడిగేది నేనా, నాకెందుకు అబద్ధం అంతా కూడా, మీరే చూడండి, మీరు కనుక్కోండి, మేబీ సత్యగారిని అడగండి, లేకపోతే ఎవరన్నా వాళ్ళు అడగండి. నాకు అంత ఏదో నాకే అంటే మిమ్మల్ని ఎందుకు అడిగారు వాళ్ళు? ఆ ఈవెంట్లో అందరం కలిసి చేసాం కాబట్టి, మేము అందరం హైదరాబాద్ వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత వాళ్ళు పాపం అంటే ఆవిడ మేనేజర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడగచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు అడిగారు అనేసి. ఇక అందరూ అడుగుతారు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తారు వాళ్ళు. ఆవిడ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాడంటే నా పరిస్థితి ఎట్లా ఉందని నేను ఎవరికి చెప్పుకోవాలి, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అంటే అందరినీ ఒక ప్రయత్నం చేస్తారు కదా. అలా ఎన్ని నెలల క్రితం అండి ఇది? 2018 అనుకుంటా. ఓకే. సో అది నాకు ఫస్ట్ ఆవిడతో పరిచయం. అది సరే, వీళ్ళు నిజంగానే ఇచ్చారా, రెమ్యూనరేషన్లో ఏదైనా తేడాలా అవన్నీ మనకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషను, నేను చూసిన ఇది అది. సరే, తర్వాత ఐ యూస్ టు ఫాలో. సరే, జరిగింది. కానీ ఎక్కడైనా సరే ఆవిడ పాటలు ఎట్లా వచ్చినప్పుడు కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇష్టంగా వింటా. ఆవిడ భక్తితో శివుడి పాటలు పాడేది కానీ, మన తెలంగాణ గీతాలు కానీ, ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టం. అటువంటిది రీసెంట్గా ఒకసారి ఇలాగే ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు, ఈ మధ్య ఆవిడ ఒక పాట పాడింది, విన్నారా మీరు అని ఇప్పుడు ఆ పాట వింటే, అంటే ఏ నోటితోటైతే ఈశ్వరుణ్ణి అంత ఇదిగా చేశారు, అదే నోటితో ఇటువంటి పాట పాడిందా ఈవిడ అని నేను చాలా షాక్ అయ్యాను. అక్కడే కాదు, అంత కొన్నాళ్ళ ముందు బర్త్డే పార్టీలు ఏదో మాదక ద్రవ్యాలకు సంబంధించి కలకలం రేగింది అన్నప్పుడు, నేను సరే ఎవరో వేరే వాళ్ళు ఎవరో సేవిస్తే పాపం ఈవిడ్ని ఎందుకు లాగారు అనుకున్నాను. కానీ ప్రతిసారి ఆనవాయితీగా సద్గురు గారు ఈవిడ్ని అక్కడికి పిలుస్తారు. శివరాత్రి వస్తే అక్కడ ఈవిడ పాడాలి, అంత ఇష్టం అందరికీ ఆవిడ. కానీ ఆవిడ ఈసారి ఎందుకు రానివ్వలేదు. సో అంటే ఇవన్నీ తెలియక ముందే ఈవిడ్ని సాక్షాత్తు టీటీడీ అడ్వైజర్గా పెట్టుకున్నారంటే ఆవిడకి ఎంత ఉన్నతమైన గౌరవం ఇచ్చాం మనం. సరే, ఇప్పుడు ఆవిడ మోసం చేసిందా లేదా అనేది పక్కన పెడితే, ఆవిడకి అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆవిడ పాడాల్సిన పాట అది. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పండి. మీరు చెప్పిన ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, దీని మీద మాట్లాడదాం ఒకసారి మనము. ఫస్ట్ మీరు ఏమంటున్నారంటే ఆవిడ ఒక పాట పాడారు, దాని మీద మీకు నచ్చలేదని అంటున్నారు కదా. ఇప్పుడు నాగార్జున గారు ఎంత పెద్ద యాక్టర్ మీకు తెలుసు. ఆయన రామదాస్ అనే సినిమా కూడా చేశారు కదా, డివోషనల్ క్యారెక్టర్ సినిమా కూడా చేశారు, అన్నమయ్య సినిమా చేశారు, అంతే డివోషనల్గా చేశారు. ఇటు మంచి లవర్ బాయ్గా కావచ్చు, లేకపోతే రకరకాల ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేశారు కదా. మరి అట్లాంటి అప్పుడు అది తప్పంటారా? కాదు, నాగార్జున గారికి ఏ టీటీడీనో లేకపోతే దానిలో తప్పే ఉందంటున్నా నేను.
అదేంటండి మిమ్మల్ని ఒక ఆవిడ ఉన్నత స్థానంలో ఓన్గా ఆల్బమ్ చేయలేదు, ఆవిడ ఓన్గా ఆల్బమ్ చేయలేదు. ఒక మూవీలో ఆపర్చునిటీ వచ్చింది సింగర్గా, ఆవిడ పాడారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. దాన్ని మీరు ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నారు? చెప్తున్నాను. అది ఎందుకంటే ఒక స్థాయి వరకు ఓకే, ఆ స్థాయి దాటి ఇప్పుడు ఆ పాటని డిలీట్, ఇప్పుడు నాగార్జున గారు చేసిన ఏ సీన్లో డిలీట్ చేయలేదు, బట్ ఈవిడ పాడిన పాటను ఏకంగా డిలీట్ చేసేసారు. క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటంటే బూత్కి కూడా ఒక హద్దు ఉంటుంది, అది దాటి చాలా చండాలంగా ఉంది అది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక పూజారి స్థానంలో నేను చూశాను అనుకోండి, పొద్దున్న సాయంత్రం మీరు వెళ్ళి, అది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అంటున్నా నేను, బూతు కాదు అంటున్నా నేను. ఇప్పుడు ఆవిడ ఓన్గా పోయిన ఆవిడ ఆల్బమ్స్లో కానీ అలాంటివి ఏమైనా చేసుకున్నారు అనుకోండి, ఆవిడ ఓన్గా చేసిందా? ఇప్పుడు అది మీరు తప్పు పట్టచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆవిడ ప్రొఫెషన్గా వేరే సినిమా ఆఫర్ ఆవిడకి వచ్చి దానిలో పాట పాడారు, దానిలో మీరు అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆవిడ మీద అట్లాంటి నేను ఎక్కడ టార్గెట్ చేసి మీరు అంటున్నారు కదా, పర్సనల్గా ఎక్కడ టార్గెట్ చేసి, మరి అది పర్సనల్గా మాట్లాడుతుంది. ఏది పర్సనల్గా? ప్రొఫెషన్ మీరు పర్సనల్గా లింక్ చేస్తున్నారు. ప్రొఫెషనే కదా ఆవిడ చేసింది, ప్రొఫెషనల్గా చేసిన దాన్ని మాట. ఆ పర్సనల్ అంటే ఆవిడ ఏమైనా సంపాదించుకుందా, ఆవిడ ఆస్తులు అంతా పర్సనల్గా అంటున్నారు కదా, ఆవిడ రెప్యుటేషన్ పోయింది ఇలాంటిది చేసింది అని అంటున్నారు కదా. ఆవిడ మీద నాకు గౌరవం పోయింది అంటున్నాను. సో ఇప్పుడు యాక్టర్ అనుకోండి, లేదా ఇది సింగర్ అనుకోండి, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి తగ్గ రోల్ వాళ్ళు చేసుకుంటారు. డిఫరెంట్ రోల్స్ వస్తే డిఫరెంట్ చేసుకుంటారు వాళ్ళు. అట్లానే ఆమె పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ ఆమె చేసింది, దాన్ని మీరు ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నారు? నాకు నచ్చలేదండి. మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు. మరి నా ఒపీనియన్గా మీరు అడిగింది, ఇంకేమైనా అడిగారా? సరే, సద్గురు గారు మీకు పరిచయమా? 2-3 ఇంటర్వ్యూలు చేశాను. సద్గురు గారు ఓకే, సద్గురు గారు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆయన ఏమైనా మీకు చెప్పారా మంగ్లీ గారిని ఎందుకే పిలవలేదని? సద్గురు గారికి సంబంధించిన ఈషాకి ఫౌండేషన్కి సంబంధించిన చాలామంది క్లోజ్గా వర్క్ చేసే నెట్వర్క్ వాళ్ళు మనకు తెలుసు. సో వాళ్ళు ఎందుకు పిలవలేదనే దానికి వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు మంగ్లీ గారి బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు అంటున్నారు మీరు, అక్కడ ఏమైనా దొరికాయి? అసలు కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది కదా. కేసు ఏమైందండి? అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి, మీరు క్లారిటీగా చెప్పండి. అక్కడ వాళ్ళ బ్రదరో లేకపోతే ఎవరో సేవించారని. ఇప్పుడు ఒక మాట చెప్తా, అది వచ్చిన తర్వాత అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, దాని జరిగిన అంటే ఆవిడని ఈ రేంజ్లో గౌరవించుకుంటూ వస్తున్నప్పుడు ఆవిడకి ఇప్పుడు వస్తున్న గౌరవం ఎలా తగ్గుతుందని అడుగుతున్నాండి నేను. మీ ఒపీనియన్లోనే గౌరవం ఎందుకు తగ్గుతుంది? ఒక బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో చేసుకోవడం తప్ప? చెప్తావేనండి, బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో చేసుకోవడం తప్ప అంటారు మీరు? బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో చేసుకుంటే తప్ప, కుటుంబ సభ్యులతో చేసుకుంటే తప్ప, అక్కడ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. డ్రగ్స్ చేసుకోవడం తప్పు. డ్రగ్స్ అని ఎక్కడ ప్రూవ్ అయింది అంటున్నారు? అదే కదా వచ్చింది న్యూస్. ఏమని? న్యూస్ చాలా వస్తాయి, అందరి మీద వస్తాయి, మీ మీద కూడా చాలా వస్తాయి. పోలీసులు వచ్చి రైడ్ చేశారు కదా. రైడ్ చేశారండి, ఫామ్ హౌస్ లో జరుగుతుంది కాబట్టి యాజ్ ఎ ప్రొసీజర్ రైడ్ చేసుకున్నారు. కానీ అక్కడ మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరకలేదు కదా. దొరికే ఒకళ్ళు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అదే అంటున్నా, ఎందుకు ఈవిడికి టెస్ట్ చేయలేదు? ఎందుకు ఈవిడికి టెస్ట్ చేయలేదు? టెస్ట్ చేసేది మీకు చెప్పారు వాళ్ళు? చెప్పారు కదా, ఖచ్చితంగా టెస్ట్ చేసేది మీకు చేసాము, చేస్తే పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, పోలీసులు చెప్పాలి కదా. ఇప్పుడు ఒక నింద వేసి వదిలేస్తే రేపు ఏమవుతుంది? ఇప్పుడు నింద సుబ్బారావు అనే వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు, సుబ్బారావు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? టెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో. అవును. ఆయన ఏమన్నా రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నాడా? లేదు. ఆయనకి ఇంతకుముందు ఏమన్నా ఇటువంటి